మై డియర్ వర్కహోలిక్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూస్తున్నారు కదా ఈ మమ్ అండ్ డాటర్ కాంబో అవుట్ఫిట్. సో మెటీరియల్ ఏం యూస్ చేశాను, ఎంత మెటీరియల్ పట్టింది అనేది చెప్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. అలాగే కాటన్ లైనింగ్ కూడా 1 మీటర్, క్రేప్ తీసుకున్నాను ఫ్రాక్కి లైనింగ్ కోసం. అలాగే నెట్, చిఫాన్ నెట్ ఉంటుంది కదా, కొంచెం షైన్ అవుతుంది, సో ఆ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది కూడా మీడియం సైజ్ వాళ్ళకి కోసమే అనమాట ఈ ఫ్రాక్ కూడా. సో లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మీడియం సైజ్ వాళ్ళకి. సో మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. షోల్డర్ వచ్చేసి 7 తీసుకున్నాను. షోల్డర్ డౌన్ వచ్చేసి 6.5. సో 1 ఇంచ్ అలా మార్క్ చేసుకొని అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోవాలన్నమాట కర్వ్. సో లెంత్ 15 తీసుకున్నాం. జనరల్ మెజర్మెంట్స్ లెంత్ అనేది 15. బాడీ అంటే అప్పర్ పార్ట్కి 15 తీసుకుంటాం ఏ ఫ్రాక్ అయినా. జనరల్గా మనం మీడియం సైజ్ వాళ్ళకి జనరల్ మెజర్మెంట్స్ అంటే 15 వచ్చేసి లెంత్, లూజ్ వచ్చేసి 12, షోల్డర్ వచ్చేసి 6, షోల్డర్ డౌన్ 6.5. సో అది జనరల్ మెజర్మెంట్స్ అనమాట మీడియం సైజ్ వాళ్ళకి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఉంది కదా కాటన్, దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి యాస్టీజ్ సేమ్ మెజర్మెంట్స్తో యాస్టీజ్గా కట్ చేస్తాం అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటేసారి కట్ చేస్తున్నాను. టూ పార్ట్స్ అయితే కట్ చేశాను. ఇప్పుడు క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుందాము లాంగ్ ఫ్రాక్ కోసం. హిప్ దగ్గర నేను 10 సెంటీమీటర్స్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి టోటల్ 40 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. సో మనం ఫస్ట్ కట్ చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి జాయింట్ వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మనం అంబ్రెల్లాది ఏదైతే చాక్ పీస్తో మార్క్ చేసుకున్నామో అది రౌండ్గా కట్ చేసేసుకుని తర్వాత మనం జాయింట్ అనేది మళ్ళీ సెపరేట్గా కట్ చేసుకున్నాము. సో కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు కింద కొంచెము క్లాత్ తక్కువ పడుతుంది ఇది, ఎందుకంటే 3 మీటర్స్ యూజ్ చేశాను లాంగ్ ఫ్రాక్కి. సో ఆ పార్ట్ కొంచెం మనం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. సో అది అటాచ్డ్ పార్ట్. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేద్దాము. హిప్ దగ్గర 10, లెంత్ వచ్చేసి 40 తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే మనం కట్ చేసుకుంటాము. నేను ఈ 6 మీటర్స్లోనే మమ్ అండ్ డాటర్ 2 అడ్జస్ట్ స్టిచ్ చేశాను. సో కింద అంబ్రెల్లా కట్లో కొంచెం గేరా దగ్గర కొంచెం తక్కువ పడుతుంది కదా, సో అదైతే సెపరేట్గా కట్ చేసుకుని అటాచ్ చేశాను. సో కటింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చిందనమాట. నెక్స్ట్ అయితే కట్ చేస్తున్నాను బక్రమ్ క్లాత్ యూజ్ చేసి. సో ఇప్పుడు చున్నీ కట్ చేస్తున్నాను. చున్నీని ఇట్లాగా అటాచ్ చేశాను అన్నమాట. 2 పాయింట్స్ జాయింట్ చేసి నేను లేస్ అటాచ్ చేశాను. అది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపించడం పాసిబుల్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్ కట్ చేస్తున్నాను టాప్ పార్ట్.
సో షోల్డర్ వచ్చేసి ఇది 4 years బేబీకి కదా, షోల్డర్ వచ్చేసి 4 తీసుకున్నాను. షోల్డర్ డౌన్ హ్యాండ్స్కి వచ్చేసి 3.5 తీసుకున్నాను. 4 ఫోల్డింగ్ వేసి కట్ చేశాను అనమాట. సో లెంత్ వచ్చేసి 9 తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రాక్ డౌన్ పార్ట్ కట్ చేస్తున్నాను. మిగిలిన పార్ట్ అయితే ఏదైతే ఉందో తీసుకున్న 5 meters క్రేప్ దాంట్లో 3 meters ఏమో లాంగ్ ఫ్రాక్కి, 2 meters దీనికి యూజ్ చేశాను. సో ఫుల్ లెంత్ వచ్చేసి 22 తీసుకున్నాను. సో బాల్ పిన్స్తో ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను బాడీ పార్ట్కి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్దాం. లాంగ్ ఫ్రాక్కి ఈ బాల్స్తో నెక్ దగ్గర అటాచ్ చేద్దామని నేను ఈ బాల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, మనకి స్టేషనరీస్లో దొరుకుతాయి. జస్ట్ 10 rupees అది ప్యాకెట్ అంతే. సో ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ఎలా స్టిచ్ చేశాను. ఫస్ట్ నేను పైపింగ్ వేసాను. థ్రెడ్ పైపింగ్ వేసి దాని నుంచి దానిపైననే ఈ థర్మాకోల్ బాల్స్తో ప్రిపేర్ చేశాను కదా బాల్స్, అవైతే అటాచ్ చేశాను. థర్మాకోల్ బాల్స్ పైపింగ్ పైనుంచి అటాచ్ చేసుకుంటూ వచ్చాను. మార్క్ చేసుకు 1 inch డిఫరెన్స్తో అటాచ్ చేశాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా 1 inch మనం ఫస్టే టేప్తో మార్క్ చేసుకోవాలి చాక్ పీస్తో. సో అప్పుడు ఎగ్జాక్ట్గా వస్తుందన్నమాట. తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మనకి కాటన్, దాన్ని బాల్ పిన్స్తో అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే పైపింగ్ వేసి ఆ బాల్ పిన్ స్టిచ్ చేసామో అక్కడ నుంచి లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో టర్న్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే టర్న్ అవుట్ అయిందనమాట. సో ఇప్పుడు నేను నాట్స్ వేస్తున్నాను. సో ఇప్పుడు నెక్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ బక్రమ్ క్లాత్లో ఇలా స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ అని బాగా వస్తుంది నెక్ దగ్గర. సో తర్వాత నాట్స్ పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ టర్న్ చేసినప్పుడు మనకి ముడతలు లేకుండా టర్న్ అవుతుంది బ్యాక్ సైడ్కి. సో బ్యాక్ సైడ్ టర్న్ చేసి మనం ఒక 2 stitches వేసుకోవాలి. మనం హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు హ్యాండ్తో, స్టిచెస్ వేయకుండా డైరెక్ట్ టర్న్ చేసి. సో స్టిచ్చింగ్ వేసినా ఓకే, రెండిట్లో ఏదైనా ఓకే. ఇంకా మన వీలుని బట్టి, నేను ఇంకా హ్యాండ్తో ఇంకా హెమ్మింగ్ చేయ అవసరం ఉండదని చెప్పి నేను మిషన్ మీదే వేసేస్తున్నాను. తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్కి నాట్స్ ఇవి. షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు. షోల్డర్స్ దగ్గర మనం 2 stitches వేస్తాం, డబల్ స్టిచెస్ స్ట్రాంగ్గా ఉండడానికి.
ఇప్పుడైతే హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము. వీడియోలో చూస్తున్నట్టుగా అట్లా 2 ఫోల్డింగ్ చేసి చివరన ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. అది ఫస్ట్ స్టిచ్ వేస్తాము. ఇది ఇంకొక హ్యాండ్కి సేమ్ అలాగే ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ వేసాం కదా, దాని పక్క నుంచే ఇంకొక స్టిచ్ వేయాలి. ఇది హ్యాండ్స్ ఇలా స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత దానికి మనం బాడీ పార్ట్కి హ్యాండ్స్ స్టిచ్ చేయాలి, జాయింట్ చేసేసేయాలి. ఆ జాయింట్స్ కూడా మనం 2 స్టిచెస్ వేసుకోవాలి. సో ఇలా 2 సైడ్స్ హ్యాండ్స్ జాయిన్ చేసేస్తున్నాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్స్ జాయిన్ చేస్తున్నాను ఇప్పుడు. సో సైడ్ జాయింట్స్ అయిపోయిన తర్వాత ఇది నేను డౌన్ పార్ట్కి పీకో చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు నేను అది ఫ్రాక్ అయిపోయింది కదా, డాటర్ ఫ్రాక్ అయితే మొత్తం వీడియో షూట్ చేయడం అవ్వలేదు. సో పాసిబుల్ అయినంత మటుకు నేను షూట్ చేశాను. ఇలా ఆల్రెడీ బాల్ పిన్స్తో సెట్ చేసుకున్నాను కదా నేను, దానిపైనుంచి ఆ బాల్ పిన్స్ రిమూవ్ చేస్తూ నెమ్మదిగా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. సో అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయింది. చున్నీ ఇంకా లాంగ్ ఫ్రాక్ ఇది. అలాగే ఇది డాటర్ ఫ్రాక్ అనమాట, మామ్ అండ్ డాటర్ కాంబో ఫ్రాక్ స్టిచ్ చేసాం కదా. సో బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. సో ఇలాంటి అవుట్ఫిట్స్ ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది మీకు ఇంకా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్.